సంఘంలో నెమ్మది ఉండాలి, సైలెన్స్ ఉండాలి. ఆ రోజు మాట్లాడటం వేరు, అరవటం వేరు. ఆ రోజు అపస్తులు మొదటి శతాబ్దంలో కదా పెంతెకొస్తు దినం నాడు మాట్లాడే వాళ్ళు 60 ఇళ్ళలాగా మాట్లాడగలిగిన 16 రకాల భాషలు వాళ్ళకి అర్థమైన ప్రజలకి. దేవుడు గొప్ప కార్యాలను చెబుతున్నారని ఒకరికొక చెప్పుకొని విభ్రాంతులు ఉంది. అర్థమైనవి కనుక విభ్రాంతులు ఉంది. ఆశ్చర్యపోయిన వాళ్ళు. అర్థం కాకపోతే అల్లరి చేస్తే మనం తెలుస్తున్నారా, అక్కడ మాట్లాడిరు, ఇక్కడ అరుస్తుంది అంతే. భాషలతో అప్పుడు మాట్లాడేది అర్థమైంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే మాట్లాడిపించాడు, అర్థమైంది వాళ్ళకి స్పష్టంగా. కానీ ఇప్పుడు అల్లరి చేస్తున్నారు, ఎందుకంటే దురాత్మ మాట్లాడిస్తుంది. వీళ్ళకి అర్థమైంది లేదు. ఏంది రైటో ఇది రాంగ్ తెలుస్తుంది వీళ్ళకి. ఈ రాంగ్నే వచ్చిన జనాలందరికీ రుద్దుతున్నారు. 10% కంపల్సరీ గుంజుతారు వాళ్ళ దగ్గర. వీళ్ళు మళ్ళా అర్థమైందా? వాళ్ళ పరిస్థితులు అర్థం కాదు. పరొద్దు వద్దు కంపల్సరీ ఇవ్వాలంటారు. బోధ మాత్రం రాంగ్ బోధ చేస్తారు. సేవకుడికి ఇవాళ తప్పు కాదు కానీ బోధ మాత్రం తప్పు బోధ చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళైనా సరే, ఇలాంటి సంఘాలపై వాక్యం వింటున్న వారు సరే ఖచ్చితంగా పరలోకాన్ని మిస్ అవుతారు. కానీ మీరు బాగా ఆలోచించండి, వాక్యంలో ఉందా లేదా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు మళ్ళీ కళలో చెప్పడం, చెవులో చెప్పడం మనకి బైబిల్లో రాయించాడు కనుక మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 22 అధ్యాయం వరకు రాసి సమాప్తం అన్నాడంటే కంప్లీట్ అయిపోయింది. ఏం తెలియాలన్నా బైబిల్ చదవాలి అంతే తప్ప దేవుడు విడిగా మనకి ఏం చెప్పాడు. దేవుడు చెప్పాడు ఇంటికి పోమన్నాడు, ఇది ఇమ్మన్నాడు, నీకు చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా, నాకేందుకు చెప్పాలి, అమ్మో అయ్యగారు చెప్పాడంటే వణుకుతుంది అమ్మ. చాలా మంది అట్లా దేవుడి పేరు చెప్పుకొని, దేవుడు మాట్లాడుతూ చెప్పుకొని విశ్వాసం దోచుకునే సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు. కనుక మనకు అందుతున్న బోధ సరైన బోధ కాదని బాగా ఆలోచించాలి. మనం చూడండి, మళ్ళీ 14వ అధ్యాయము 8వ వచనం, 8 కానీ 12 వరకు చదవం. 12వ వచనం కంప్లీట్ చదవండి. బూర స్పష్టమైన ఊదితే, కానీ పాత మన కాలంలో యుద్ధాలకు ఒక సిగ్నల్ ఉంటుంది, ఊదుతారు. ఆ ఊదినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ బూర స్పష్టంగా వినపడకపోతే అంత కన్ఫ్యూజ్ అవుతారు కదా, లోపలికి అంతా లోపలికి పోరు. అప్పుడు ఇద్దరు చచ్చిపోతారు కదా. ఇద్దరికి రెడీ కావాలంటే ఊదేవాడు స్పష్టంగా ఊదాలా. నిజంగా నేను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తే నీ మాటలు మాకు స్పష్టంగా అర్థం కావాలా. ఎప్పుడు పెంతెకొస్తు దినం నాడు ప్రజలకు అర్థమైనట్టు కావాలా. అపొస్తలులు మాట్లాడితే అందరికి స్పష్టంగా అర్థమైంది. అల్లరి చేయలేదు, అది మాట్లాడారు. మీరేమో అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అల్లరి చేయటం, కేకలు పెట్టడం, లొల్లి పెట్టడం ఎవరి స్వభావం? దయ్యం స్వభావం. సేన దయ్యం అంటే మరి అరిశాడు తెలుసా మీకు? అరిశాడు. దయ్యం లక్షణాలు